వెల్కమ్ బ్యాక్. విజయవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిర్వహించి తలపెట్టిన రాష్ట్ర మహాసభను పెనుమలూరు పోలీసులు అడ్డుకున్నారు. సభను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని ఉద్యోగ సంఘాలకు తేల్చి చెప్పారు. దీనిపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మండిపడింది. ఉద్యోగ సంఘాలు ఇన్-హౌస్ సమావేశానికి అనుమతి అవసరం లేదని ఈసీ తేల్చి చెప్పినా సభను అడ్డుకోవడం దారుణమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ మండిపడ్డారు. ఈ ఎన్నికల నిబంధనావళి పేరు మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నియంతృత్వ వ్యవహార శైలి వల్ల ఈరోజు ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలుగుతున్నటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా పౌర సమాజం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇది తీవ్రమైన ఆక్షేపణీయం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దుర్దినంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు భావించాల్సిన అవసరం ఉన్నది. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మా సర్వీసు సమస్యల మీద ఇన్-హౌస్లో ఒక సమావేశ మందిరంలో సమావేశం జరుపుకోవడానికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న ఏ చట్ట నిబంధనల ప్రకారం కూడా పోలీసు వారిది కానీ ఎన్నికల అధికారులు కానీ ముందస్తు అనుమతి తీసుకోవాలన్న షరతు నిబంధన ఎటువంటి చట్టపరమైన ఆబ్లిగేషన్ మా మీద లేదు. నేను గోపాలకృష్ణ ద్వివేది CEO గారిని సంప్రదించి మేము ఇలా సమావేశం జరుపుకోవడానికి ఏదైనా మీ అనుమతి కావాలన్నా అని వారిని అడిగితే ఉద్యోగుల సమావేశానికి పర్టికులర్లీ ఇన్-హౌస్ సమావేశానికి ఒక సమావేశ మందిరంలో మీ సమస్యలు మీరు మాట్లాడుకోవడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మా అనుమతి అవసరం లేదని చాలా స్పష్టంగా వారు చెప్పారు. అయినప్పటికీ కూడా కన్సిడరింగ్ ది సెన్సిటివ్నెస్ ఆఫ్ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ పట్టణ పరిధిలో ఉన్నటువంటి రాజకీయ సున్నితమైనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మేము ఆ సంబంధిత ఏరియా పోలీస్ స్టేషన్ వారికి కూడా నేను సమాచారం లిఖితపూర్వకంగా తెలియజేశాను. అక్కడ ఉన్నటువంటి పెనమలూరు CI గారు, ఆయన పెద్దిరాజు గారు అనేటువంటి అధికారి చాలా దుర్భాషలుగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఆయన పరిధికి మించి లీగల్గా ఇల్లీగల్గా మేము ఏమైనా చేసినట్టయితే లాకు విరుద్ధంగా మా కార్యక్రమం ఉన్నట్టయితే వారు మాకు నోటీసు ఇవ్వాలి. ఎటువంటి ఆక్షేపణ ఎవరు చెప్పకుండా రిటర్నింగ్ అధికారి గారు ఎటువంటి అభ్యంతరం లేవనెత్తకపోయినప్పటికీ కూడా కేవలము యూనిఫారం ఉందన్నటువంటి అహంకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ భజన సంఘాలుగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు మా సభ సక్సెస్ అయితే వారి అస్తిత్వం కోల్పోతారన్న భయంతో వారి ప్రలోభాలకో వారి ఒత్తిడికో వారి ద్వారా జరగబడిన రాజకీయ ఒత్తిడికో లొంగి ఈ రకంగా మా సభని విఘ్నం చేసేటువంటి పని చేశారు. ఎన్నికల నియమావళి పేరుతో పెనమలూరు పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. పోలీసులు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఆ కారణంతోనే పోలీసులపై నమ్మకం సడలుతోందన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ. నిబంధనావళి అనేది ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలంగా ఉండడానికి, మరింత నిష్పాక్షికంగా నిజాయితీగా ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి దోహదపడడం కోసం ఏర్పాటు చేసిందే తప్ప ఆ పేరు మీద ఖాకీ దుస్తులు వేసుకున్న వాళ్ళు నియంతృత్వం చేయడానికి కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఒక్కసారి విజ్ఞప్తి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందిన ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి ఒకప్పుడు చాలా గొప్ప మన్నన పేరు ప్రఖ్యాతులు ఉండేటివి. ఇవాళ ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అంటే ఎందుకు చులకన భావం ఏర్పడుతుందో ఈ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని నేను కోరుతా ఉన్నా. దయచేసి మీకున్నటువంటి ఇంటీరియర్ గవర్నమెంట్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి పూర్తి నియంత్రణలో పనిచేసేటువంటి ప్రభుత్వ వ్యవస్థ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు మీకున్నటువంటి మెజిస్ట్రేట్ అధికారాలను వినియోగించి విజ్ఞప్తితో నిర్ణయం తీసుకోవాలి తప్ప ఈ రకంగా మా తాబేదారులుగా ఉన్నటువంటి విఫలమైన ఉద్యోగ సంఘాల నాయకుల ఒత్తిళ్ల మేరకు పనిచేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు